గోంగూర బోటి చూసుంటారు, గోంగూర మటన్ చూసుంటారు, అంతెందుకు గోంగూర పచ్చి రొయ్యలు కూడా చూసుంటారు. కానీ గోంగూరతో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా చూసారా? వేడివేడి అన్నంలో కాస్త కర్రీ వేసుకుని తింటే అసలు అద్దిరిపోతుందండి. గోంగూర ప్రియులకైతే పండగే. ఎందుకంటే చాలా మందికి గోంగూర అంటే చాలా ఇష్టం. అది ఎందులో వేసుకున్నా కూడా ఆ రుచే వేరుగా ఉంటుంది. అదే కాకుండా గోంగూరలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. అది ఆడవారికి ముఖ్యంగా చాలా చాలా మంచిది. మరి ఈ గోంగూరతో అద్దిరిపోయే కాంబినేషన్ లో కర్రీ అయితే చేయబోతున్నాను. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 2 కట్టల గోంగూర అయితే తీసుకుని శుభ్రంగా కాడలు లేకుండా వలి చేసుకుని ఆ తర్వాత దానిని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులోనే ఒక 10 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోంగూర ఈ విధంగా ఉడకబెట్టుకుని పేస్ట్ తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు కర్రీస్ లో వాడుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే గనక 10 నెలల పాటు నిల్వ ఉంటుంది తెలుసా. గోంగూరలో ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల గోంగూర అనేది చక్కగా ఉడుకుతుంది. ఇదిగోండి వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. గుడ్లు కూడా ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత గోంగూరని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా దీనిని చక్కగా ఉడకనివ్వాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత తీసేసి పక్కన చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి గోంగూర చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని మిక్సీ జార్ లో వేసేసి ఒక తిప్పు తిప్పేసి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి గోంగూర ఈ విధంగా అయితే మిక్సీ పెట్టాను. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకోకూడదు. మరీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే గోంగూర బాగోదండి. కాబట్టి కొంచెం అయితే పట్టాను. లేదంటే మీరు పప్పు గుత్తుతో కూడా దీనిని రుబ్బి పక్కన పెట్టుకోవచ్చు. స్టవ్ మీద బాండి పెట్టేసి ఆ తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టుకోవడానికి ఈ విధంగా నూనెలో పసుపు వేసుకుంటే గుడ్లు అనేవి చక్కగా వేగుతాయి, చిందకుండా పేలకుండా ఉంటాయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే గుడ్లని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా కూర అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి గుడ్లు అయితే ఇలాగా చక్కగా ఎర్ర రంగు అయితే రావాలి. ఇలా ఎర్రగా వేగితే గుడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి గుడ్లని ఈ విధంగా అయితే చక్కగా ఎర్రగా వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నూనెలో అయితే ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి వీటిని ఎర్రగా వేయించుకోవాలి. టమాటా వేసుకోకూడదు. ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే టమాటా వేసుకోవాలి. అదే మనం టమాటా డైరెక్ట్ గా ఇప్పుడు వేసేసామనుకోండి ఉల్లిపాయ కసకసం అంటుందండి. అంటే ఉల్లిపాయలో నీరైతే బయటికి రాదు. కాబట్టి ముందుగా నూనెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రమే వేయించుకోవాలి. ఇదిగోండి ఒకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇది ఎర్రగా వేగే వరకు మూత పెట్టేసి దీనిని మగ్గనిద్దాము. ఇప్పుడు ఇంకొకసారి అయితే కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ అంతా కూడా పర్ఫెక్ట్ గా వేగుతుంది. ఒకేసారి మనం వేసేసి దానిని కలపకుండా అలాగే వదిలేస్తే ఒక పక్క వేగుతుంది, ఇంకో పక్క వేగదు. అటువంటప్పుడు కూర అనేది టేస్ట్ అంత బాగోదండి. మనం ఏదైనా వండుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా దానిని చేసుకుంటే మనం వండుకునే కూరలు చక్కగా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉల్లిపాయను ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీ ఏనండి ఇది. ఎగ్ వేస్తున్నాం కదా, ఎగ్ గోంగూర చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ బోటి అలాగే రొయ్యలు ఇందులో అయినా సరే గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగ్ కూడా గోంగూరలో వేసుకుంటే అదిరిపోతుంది. ఈ విధంగా నాన్ వెజ్ టైప్ లో వండుకుంటే కూర అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసేసాను. వేసిన తర్వాత దీనిని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే కూర ఇంకొక రకమైన టేస్ట్ వస్తుందండి. కాబట్టి అల్లం వెల్లుల్లి చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు దీనిని మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇదిగోండి నూనె అయితే చక్కగా ఉల్లిపాయ ముక్కల నుంచి విడిపోయింది కదా, అంటే అల్లం వెల్లుల్లి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. ఆ టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఈ టమాటా ముక్కల్ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ టమాటాలను కూడా చక్కగా మగ్గనిచ్చుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఒక
2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత అయితే తీసి టమాటా ముక్కలు మగ్గాయో లేదో చూద్దాం. ఒకసారి బాగా కలిపేసుకుందాము. టమాటా సగం వరకు అయితే మగ్గిపోయిందండి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనిని బాగా ఇలా కలిపేసుకోవాలి. టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. గోంగూర వేసుకుంటున్నాం కదా, కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువే పడుతుందండి. కాబట్టి నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. ఆ తర్వాత కారం వేసుకుందాం. కారం కూడా మనం తినే దానిని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం మేము కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను ఇక్కడ ఒక 2.5 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే పసుపు మనం ముందే వేసేసాం కదండి, గుడ్లు వేయించుకునేటప్పుడు పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కారం వేసాం కదా, పచ్చి వాసన పోయే వరకు దీనిని మగ్గనివ్వాలి. మనకి మగ్గింది అనడానికి గుర్తుగా సైడ్ నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది, కాబట్టి అప్పటి వరకు వేయించుకుందాము. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయడం వల్ల నూనె అనేది బయటకు వస్తుంది. మూత అయితే పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేద్దాము. ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేసి ఇదిగోండి, చూసారు కదా ఎంత బాగా ఉందో, ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఒకసారి అడుగు పడుతుంది కదా, కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా దీనిని కలుపుకోవాలి. మనం నీళ్లు పోయకుండా దీనిని మగ్గించాం కాబట్టి కొంచెం అడుగైతే పడుతుంది, ఏం పర్వాలేదండి. వాటర్ వేయగానే మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. ఇలా కలిపేసాం కదా, ఇప్పుడు చూసారు కదా, చూడండి సైడ్ నుంచి ఆయిల్ అయితే ఏ విధంగా రిలీజ్ అవుతుందో. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవ్వడం వల్ల కారం అనేది పచ్చి వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అయితే నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. మనం ఇందులో గరం మసాలా వేసుకోవడం లేదండి. చాలా మంది ప్రతి కూరల్లో అన్ని వేసేస్తూ ఉంటారండి, అంటే గరం మసాలా ఇంకా మసాలా స్పైసెస్ అన్ని వేసేస్తూ ఉంటారు. కానీ అలా వేసుకోకూడదండి. అలా వేసుకోవడం వల్ల కూర అనేది అన్ని ఒకే రకమైన టేస్ట్ ఉంటాయి. కానీ ఈ విధంగా మనం చూసి వేసుకోవడం వల్ల కూరలు అనేవి చాలా బాగుంటాయి. కాబట్టి కొన్ని వాటిలో గరం మసాలాలు అనేది యూజ్ చేయకూడదు. నేను ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసాం కదా, ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. మూత అయితే పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా గోంగూర పేస్ట్ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల అది ఇంకా ఏమైనా పచ్చివాసన ఉంటే అదంతా కూడా పోతుంది. గోంగూరని ఈ విధంగా ఉడికించి తర్వాత కూరలో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఈ కూర ఇప్పటికన్నా ఇది ఈ రోజు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ చేసుకుని మార్నింగ్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే గోంగూర మటన్ గాని, గోంగూర చికెన్ గాని, గోంగూర పచ్చి రొయ్యలు గాని ఈ విధంగా కూరలు చేసుకుంటే ఆ కూరలు చాలా నిలవ ఉంటాయండి. ప్రయాణాలు చేసినప్పుడు 2-3 రోజుల వరకు చక్కగా తినొచ్చు. ఎందుకంటే అస్సలు పాడవదు. మనం గోంగూర విడిగా ఉడకబెట్టి వేస్తున్నాం కదా, కాబట్టి గోంగూర అనేది 2 రోజుల వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రయాణాల్లో ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు ఇది పర్ఫెక్ట్ అని. చూసారు కదా, ఇప్పుడు గోంగూర వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చాను. ఆ తర్వాత మనం మిక్సీ జార్లో గోంగూర ఉడకపెట్టాం కదా, అందులోనే వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఆ వాటర్ని ఈ కూరలో అయితే వేసేసుకోవాలి. మనకి ఈ కూర ఎంత వాటర్ వేసినా కూడా అది కొంచెం ఉడికేసరికి దగ్గరగా అయిపోతుందండి. కాబట్టి కొంచెం నేను వాటర్ అయితే కొంచెం వేసాను. చూసారు కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. మూత అయితే పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి, కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ బయటికి తేలింది కదా, ఈ విధంగా కూరలో నూనె తేలితే కూర అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు గుడ్లైతే వేసేసాను. ఈ విధంగా గుడ్లని ఎర్రగా వేయించుకోవడం వల్ల గోంగూరలో ఉండే పులుపు గుడ్లలోకి వెళ్లి చాలా చాలా బాగుంటుంది. మనం మామూలుగా ఉడికించేసి వేసేసుకుంటే అదొక రకం టేస్ట్ ఉంటుంది. కానీ ఈ విధంగా గుడ్లని ఎర్రగా వేయించి పెట్టుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా అవుతుంది కదా, అప్పుడు పులుపు అంతా కూడా గోంగూరలో ఉండే పులుపు గుడ్డుకి పట్టుకుని చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఈ కర్రీ ఎంతమంది తెలుసు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 నిమిషాలు ఉంచితే గుడ్లోకి పులుపు వెళ్ళి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అయితే ఉప్పు చూసేసుకుందాము.
గోంగూర మనం ఎంత ఉప్పు వేసినా కూడా పీల్చేసుకుంటుందండి. అస్సలు తెలీదు పులుపు వల్ల. పులుపు ఉప్పుని చంపేస్తుంది. కాబట్టి కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది. కాబట్టి నేను ఒక అర స్పూన్ అయితే మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చేస్తే మన గోంగూర కోడిగుడ్డు కూర అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇదిగోండి ఆయిల్ అయితే ఈ విధంగా బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దీనిని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, ఇదిగోండి ఫైనల్లీ మన గోంగూర కోడిగుడ్డు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, అసలు ఈ కూర 2-3 రోజుల పాటు తినొచ్చండి. ఎందుకంటే గుడ్లు అయిపోయిన కూర ఉంటుంది కదా, ఆ కూర ఇంకా ఉండే కొద్దీ దాని రుచి అనేది పెరుగుతుంది. మీరు ఒక్కసారి మటన్ గోంగూర వండి చూడండి, అసలు 2-3 రోజుల తర్వాత తిని చూడండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఎప్పటికప్పుడు వండుకుని తినేదానికన్నా గోంగూర అనేది నిల్వ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గుడ్డు ఈ విధంగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.